హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో చియాన్ విక్రమ్ విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. ఏ నటుడైనా పోషించడానికి వెనకడుగు వేసే పాత్రలను విక్రమ్ ఏమాత్రం సంశయం లేకుండా నటించి మెప్పిస్తాడు. డైరెక్టర్ అనుకున్న స్థాయికి మించి కష్టపడి ఆ పాత్రకి జీవం పోసే నటులలో విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి నటుడు గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికర ఘటనలు ఉన్నాయి. 1966 జూన్ 17న తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి గ్రామంలో జన్మించిన విక్రమ్ అసలు పేరు జాన్ కెన్నడీ. బాగా ఇష్టపడే వాళ్ళు ఇతన్ని కెన్నీ అని పిలిచేవాళ్ళు. చెన్నైలోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి BA ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకొని MBA కూడా అక్కడే పూర్తి చేశాడు. ఇక విక్రమ్ తండ్రి వినోద్ రాజ్ కూడా నటుడే. ఆయన పలు తమిళ కన్నడ చిత్రాల్లో నటించారు. అంతేకాదు నృత్య రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఈయన 2017 డిసెంబర్ 31న మరణించారు. తండ్రి నుండి నటన వారసత్వంగా పుణికిపుచ్చుకుని విక్రమ్ తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. విక్రమ్ చిన్న వయసు నుంచే నటనపై ఎనలేని ఇష్టం పెంచుకున్నాడు. ఎన్నో నాటకాల్లో కూడా నటించాడు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసేవాడు. ఆయనకు బాగా ఇష్టమైన బైక్ రాజ్దూత్, చియాన్ విక్రమ్ కరాటే, ఈత పోటీల్లో ఎన్నో బహుమతులను అందుకున్నాడు. గిటార్, పియానో కూడా వాయిస్తాడు. 1992 సంవత్సరంలో శైలజా బాలకృష్ణన్ను విక్రమ్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్కి ధ్రువ్, అక్షిత అనే ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ధ్రువ్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. 1990లో విక్రమ్ తన కెరియర్ ని మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎన్ కడల్ కమ్మని అనే చిత్రంలో హీరోగా తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టిన విక్రమ్ కెరియర్ మొదట్లో తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించాడు. ఆయన తెలుగులో నటించిన చిరునవ్వులు వరమిస్తావా అనే సినిమా కొన్ని కారణాల వలన ఎప్పటికీ విడుదల కాలేదు. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం, చెల్లెలి కాపురం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ స్నేహితుడి పాత్రలో విక్రమ్ నటించాడు. బంగారు కుటుంబంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం ఒక గొప్ప మరిచిపోలేని అనుభూతిగా విక్రమ్ చెప్పి మురిసిపోతుంటాడు. విక్రమ్ కి బైక్ పై లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. విక్రమ్ 1990 నుండి 1998 వరకు దాదాపు 20 సినిమాల్లో నటించారు. అయితే అవి అంతగా విక్రమ్ కు గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. కానీ 1999లో వచ్చిన సేతు సినిమా విక్రమ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఇంకొకడు లాంటి సినిమాలు విక్రమ్ను చియాన్ విక్రమ్ గా భారత చలనచిత్ర పరిశ్రమలో నిలబెట్టాయి. సేతు, శివపుత్రుడు సినిమాల్లోని నటనకు గాను చియాన్ విక్రమ్ కు 2 నేషనల్ అవార్డ్స్, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.